అల్లూరు సీతారామరాజు జిల్లా ఎదబాక మండలంలో నెల్లిపాకకు చెందిన సుపరిచితుడు ఎక్కడ ఆపద ఉన్నా అక్కడ నేనున్నానంటూ ఈ సమాజానికి తనవంతు చేయగలిగింది నేను చేస్తానంటూ మంచి స్వభావం కలిగిన ముదిగొండ వినయ్ కుమార్ లక్ష్మీపురం అటవీ ప్రాంతం గుండా ప్రయాణిస్తున్న సమయంలో ఒక మతి స్థిమితం లేని యువకుడు నడిచి వస్తుండగా అతన్ని ఆపి పలకరించి ఎక్కడ మీది అని అడగగా మాది తిరుమల, నేను భద్రాచలం రామయ్య దర్శనానికి వచ్చి తప్పిపోయానని చెప్పగా నీ దగ్గర ఫోన్ ఏమైనా ఉందా అని అడిగి ఫోన్ తీసుకుని వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళ అమ్మగారు వాళ్ళ అన్నయ్య వీడియో కాల్ ద్వారా మాట్లాడి అతను మా తమ్ముడేనని నేను ఇప్పుడే బయలుదేరుతున్నానని చెప్పి బయలుదేరి తెల్లవారుసరికి భద్రాచలం చేరుకున్న వాళ్ళ బ్రదర్ మునిప్రసాద్ వినాయక్ ఫోన్ చేసి భద్రాచలం నేను వచ్చానని చెప్పగా అక్కడ అంబేద్కర్ సెంటర్లో మా అన్న జీవి రామారెడ్డి సిటీ స్టైల్ జిమ్ సెంటర్ ఉంది, అక్కడ ఉండి నేను మీ తమ్ముడిని తీసుకుని వస్తానని చెప్పి తీసుకొచ్చి స్థానిక సిటీ స్టైల్ జిమ్ సెంటర్ నుండి వాళ్ళ బ్రదర్ను అప్పగించడం జరిగింది. మతిస్థిమితం లేని యువకుడి పేరు బద్రిముని దిలీప్ కుమార్, తండ్రి పేరు మునికుమార్, తల్లి పేరు అమ్ములు రాణి, వాళ్ళ బ్రదర్ పేరు మునిప్రసాద్. వీళ్ళు తిరుమల పైన డోర్ నెంబర్ 500 బాలాజీ నగర్ తిరుమలలో నివాసం ఉంటున్నారు కాగా వీరి షాప్ నెంబర్ కూడా PAC 2లో 3, 4, 11 షాపులు కూడా కలవని తెలిపారు. కాగా వినయ్ కుమార్ చేసిన మంచి పనికి స్థానిక ప్రజలందరూ హర్షం వ్యక్తం చేశారు. మార్చ్ 17th మా బ్రదరు బిఎం దిలీప్ కుమార్ అనే వ్యక్తి తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి కొలువై ఉండే చోట నుంచి అదృశ్యమయ్యాడు. సో దట్స్ ద ఇష్యూ. మేము గాలింపు చర్యలు చేపట్టగా మా బ్రదర్ వినయ్ కుమార్ అనే అతని దగ్గర నుంచి మా మదర్కి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చిన తర్వాత మేము స్పందించి ఫర్దర్గా మేము భద్రాచలంకి వచ్చి భద్రాచలంలో మా బ్రదర్ని రిసీవ్ చేసుకుంటాము. మతిస్థిమితం లేనందువలన మా బ్రదర్ తప్పాడు. మా తోటి బ్రదర్ వినయ్ కుమార్ అనే వ్యక్తి వల్ల మా బ్రదర్ ఆచూకీ దొరికింది. ఈ ఆచూకీలో భాగంగా మా బ్రదరు సేవై ఉన్నాడని చెప్పి వినయ్ కుమార్ ద్వారా తెలిసింది. ఈ వినయ్ కుమార్ అనే వ్యక్తికి ఎంత దూరం కృతజ్ఞతలు చెప్పినా కూడా అది సరిపోయేది కాదు. మా బ్రదర్ మాట్లాడతాడు. వినయ్ కుమార్ మాట్లాడతాడు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక గ్రామ చివరిలో చింతూరు నుంచి ఈ దిలీప్ అనే కుర్రోడు నడుచుకుంటా వస్తున్నాడు. తమ్ముడు మీది ఏ ఊరు, నువ్వు ఎక్కడి నుంచి నడుచుకుంటా వస్తున్నావు అని అంటే అన్న మాది తిరుమల అని చెప్పాడు. సరే ఇంత దూరం ఎందుకు వచ్చావంటే అన్న రాముల వారి గుడికి భద్రాచలం చూడటానికి వచ్చాము అని చెప్పాడు. అయితే మరి ఎందుకు నాన్న నడుచుకుంటా పోతున్నావు అంటే నాకు రూటు అర్థం కావట్లేదన్న, కొద్దిగా ఆరోగ్యం కూడా నాకు బాగలేదు అన్నాడు. అయితే వెంటనే తమ్ముడు నీ ఫోన్లో మీ అమ్మ నెంబర్ ఉందా అంటే ఉంది అని లాక్ తీసి నాకు ఇస్తే వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తే వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్నారు. అయ్యా నా కొడుకు వారి నుంచి కనపడటం లేదు, ఎతుకుతున్నాము దొరకటం లేదు, ఇప్పుడు మీకు దొరికాడు మాకు సంతోషం, అది ఏ డిస్టిక్ అని అడిగితే ఇట్లాగా అడ్రస్ చెప్పడం వల్ల వాళ్ళకి తెలిసింది, కొద్దిగా సంతోషంగా ఉన్నారు. అదేవిధంగా వాళ్ళ అన్నయ్యకి నిన్న ఫోన్ చేస్తే భద్రాచలం బస్ స్టాండ్కి తీసుకొని రమ్మన్నాడు. అయితే తిరుమల నుంచి భద్రాచలం వచ్చారు. ఈరోజు ఉదయం మన భద్రాచలం సిటీ స్టైల్ జిమ్లో మన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ రామిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళ అన్నయ్యకి వీళ్ళ తమ్ముడిని అప్పచెప్పడం జరుగుతుంది.